ఓన్లీ 5 స్టెప్స్‌తో బ్యాచిలర్ స్టైల్ చికెన్ ఫ్రై చేయొచ్చు మావా. ముందుగా ఆలస్యం చేయకుండా అరకేజీ చికెన్ అయితే తెచ్చుకోవాలి మావా. దాన్ని శుభ్రంగా కడిగేసి ఇప్పుడు పావు పసుపు, ఘాటు కోసం గరం మసాలా, చిన్నగా చికెన్ మసాలా ఏసి దీన్ని ఎందుకేసానో నాకు కూడా తెలీదు. ఆ తర్వాత 2 స్పూన్ల మమకారం అదే మన కారం, ఉప్పు కోసం 2 స్పూన్లు ఉప్పు, లాస్ట్‌లో నీట్‌గా నిమ్మకాయ పిండేసి అందులో కొంచెం పెరుగేసి ఇంచు అటు అటు కలిపేసుకోవడమే. కలిపేసి పక్కనెట్టేసుకోవాలి. ఇప్పుడు బాగా మరిగిన నూనెలో మనం ఇందాక నానబెట్టిన చికెన్ కర్రీనేసేసి ఇటు నుంచి అటు మళ్ళీ కలిపేసుకోవాలి. మొత్తం కుక్ అయిన తర్వాత ముక్క అయితే ఇలా ఉంటుంది. దీన్ని నీట్‌గా గార్నిష్ చేసుకొని ఒక పొట్టు పట్టేయడమే. స్టెప్ 5 ఇంకా ఈజీ. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! వీకంతా పనిచేసి వీకెండ్ కోసం చూసేది ఈ 2 ముక్కల కోసమే. అందుకే మా దగ్గరలో ఉన్న మటన్ షాప్‌కైతే ఎళ్ళాము. ఇక్కడ కేజీ 800 ఉంది. ఎంతైనా మనం కొనేది 200 అలా కొనేసి రూమ్‌కొచ్చేసాం. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, మసాలాలు లాస్ట్‌లో పెరుగు, నిమ్మకాయ కూడా ఏసుకోవాలి. ఓన్లీ మటన్ అయితే ఏం బావుంటదని చెప్పి 2 గుడ్లు కూడా ఉడకబెట్టుకుంటున్నాం. అదే ఊర్లో ఉంటే కిచెన్ వైపు వెళ్తామో లేదో తెలీదు గానీ, ఇలా రూమ్‌లో ఉంటే మాత్రం తప్పదు. ఇప్పుడు ఇందులో మనం గంటకు ముందు మ్యారినేట్ చేసిన మటన్ కూడా ఏసుకోవాలి. ఇంతకీ చికెన్ కంటే మటన్ ఎందుకు అంత కాస్ట్లీ అని మా వాడిని అడిగాను. నీకన్నీ డౌట్లేరా మూసుకొని ముందు పని చూసుకో అని అన్నాడు. దీనికి ఆన్సర్ మీకేం తెలిస్తే కామెంట్స్ లో అయితే చెప్పండి. కాసేపు తర్వాత మూత తీస్తే మన మటన్ కర్రీ అయితే రెడీ. వీకెండ్ అయితే స్నానం అయినా చేస్తామో లేదో తెలియదు కానీ బ్యాచులర్ రూమ్ లో అయితే మొక్క ఉండాల్సిందే. అలా ఈ వీకెండ్ ఏం తిందామని ఆలోచిస్తే మా వాడు ఫ్రాన్స్ అన్నాడు. సరే అని ఆర్డర్ ఇచ్చాం. సరే అని వీటిని సాదాగా కడిగితేనే సర్ఫెక్సన్ తో కడిగినట్టు తెల్లగా వచ్చాయి. ఇవే మనం చెక్కిన శిల్పాలు. మన ఊర్లో ఉంటే కిచెన్ వైపు వెళ్తామో లేదో తెలియదు కానీ ఇలా రూమ్ లో ఉంటే మాత్రం ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఇప్పుడు కాస్త కారం ఉప్పు మన మసాలాలు వేసిన తర్వాత మన పచ్చిగా ఉన్న ఫ్రాన్స్ ని ఇందులో వేసి అటు నుంచి అటు కలిపేసి ఇందులో క్వార్టర్ వాటర్ వేసి మూత ఎట్టేయడమే. ఎలా ఉందో చూద్దామని మూత వేస్తే వచ్చిన పొక్కి మా రూమ్ వాడు బయటికి వెళ్ళిపోయాడు. కొత్తిమీరని గార్నిష్ చేసేస్తే మన బ్యాచులర్ ప్రాన్స్ కర్రీ రెడీ. అబ్బా సూపర్.